అద్దాల బస్సు. అద్దాల బస్సు. దావత్తు సావత్తు. దావత్తు సావత్తు. చూడండి, దావత్తులు ఎక్కడ ఉన్నాయో చూసుకుని వాటికి ఒక రంగు, సావత్తులు ఎక్కడ ఉన్నాయో చూసుకుని దానికి మరో రంగు. చక్కగా ఈ గళ్ళు నింపండి అక్షరం కనిపించే విధంగా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమొత్తు? దావత్తు సావత్తు ఉన్న పదాలకి మీరు దాని కింద గీత గీయండి. సావత్తుకి దావత్తు ఉన్న అక్షరానికి గీత గీయండి. బద్ధకం, అద్దాలు, చద్ది, ఉద్దీపన, ముద్దు, మద్దూరు, అద్దె, ఎద్దేవ, సుద్దులు, సరిహద్దు, ఎద్దుల బండి. బద్ధకం, అద్దాలు, చద్ది, ఉద్దీపన, ముద్దు, మద్దూరు, అద్దె, ఎద్దేవ, సుద్దులు, సరిహద్దు, ఎద్దుల బండి. లెస్స, లస్సి, బుస్సి దొర, బుస్సి దొర, ఉషస్సు, తేజస్సు, తపస్సు, యశస్సు, వయస్సు, కస్సు బుస్సు, శివధనస్సు, చతుర్సాగరం, చతుర్సాగరం. లెస్స, లస్సి, బుస్సి దొర, ఉషస్సు, తేజస్సు, తపస్సు, యశస్సు, వయస్సు, కస్సు బుస్సు, శివధనస్సు, చతుర్సాగరం. పదాలు చదవండి. బొమ్మ పదం జతపరచండి. బస్సు, అద్దం, ఎద్దు, సరస్సు, ధనస్సు, బొద్దింక. బస్సు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇట్లా లైన్ గీయండి. అద్దం ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్ గీయండి. ఎద్దు ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్ గీయండి. సరస్సు ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్ గీయండి. ధనస్సు ఇక్కడి నుంచి ఇక్కడికి గీత గీయండి. బొద్దింక ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్ గీయండి. ఎన్నో పేజీ అమ్మ? 73వ పేజీ. 2వ తరగతి పిల్లలు. అక్షరాలు కలిపి చదవండి, రాయండి. చూడండి, బస్సు, సరస్సు, ధనస్సు, మనస్సు, తేజస్సు. బస్సు, సరస్సు, ధనస్సు, మనస్సు, తేజస్సు. ఇక్కడ రాయండి, నోటి కంట రాయండి. ఎద్దు, పద్దు, హద్దు, మొద్దు, బొద్దు, ముద్దు. ఎద్దు, పద్దు, హద్దు, మొద్దు, బొద్దు, ముద్దు అని ఇక్కడ రాయండి పదాలు. కింది పదాలు జతపరిచి చదవండి, రాయండి. చూడండి అమ్మ, మధ్యల మోత. మధ్యల మోత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇట్లా, ఇక్కడికి మధ్యల మోత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇట్లా లైన్ పట్టండి. ఇక్కడి నుంచి ఇక్కడికి గోరు ముద్ద, ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి గోరు ముద్ద. ఇక్కడి నుంచి అక్కడికి అద్దాల, అద్దాల బస్సు, అద్దాల బస్సు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా గీత కొట్టండి. ఎద్దుల బండి, ఎద్దుల బండికి ఇక్కడి నుంచి ఇక్కడికి గీత కొట్టండి. ఎద్దుల బండి ఇక్కడి నుంచి ఇక్కడ. శివధనస్సు, శివధనస్సు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగ గీత కొట్టండి. కస్సు బుస్సు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగ గీత కొట్టండి. ఇక్కడ రాయండి. ఏమని రాస్తారా? మధ్యల మోత, గోరు ముద్ద, అద్దాల బస్సు, ఎద్దుల బండి, శివధనస్సు, కస్సు బుస్సు అని ఇక్కడ రాయండి. ఎన్నో పేజీ? 74వ పేజీ. 2వ తరగతి పిల్లలు. చూడండమ్మ, బొమ్మకు సరైన పదాన్ని ఖాళీలలో రాయండి. బావ బస్సు ఎక్కాడు, బస్సు అని రాయండి. బస్సు ఊరు చేరింది, బస్సు అని రాయండి. బావ బస్సు దిగాడు, బస్సు అని రాయండి. పాప అద్దాల అద్దం తీసింది, పాప అద్దం తీసింది. పాప అద్దంలో చూసి బొట్టు పెట్టుకుంది. పాప అద్దం పాప ముందు అద్దం తీసి దాచింది. పాప ముందు అద్దం తీసి దాచింది. కింది పేరా చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
రాణి తాత సరస్సు వద్దకు వచ్చారు. రాణి తాత సరస్సు వద్దకు వెళ్ళారు. రాణి సరస్సులో తామర పూలను చూసింది. పూలు కావాలని తాతను అడిగింది. తాత పెద్ద కట్టెతో పూలను అందుకున్నాడు. రాణికి ఇచ్చాడు. రాణి తాత ఎక్కడికి వెళ్ళారు? సరస్సు వద్దకు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? సరస్సు. రాణి సరస్సులో ఏం చూసింది? తామర పువ్వులు. ఏం చూసింది? తామర పువ్వులు. తామర పువ్వులు. తాత పూలను ఎలా అందుకున్నాడు? కట్టెతో. కట్టెతో. ఇక్కడ ఆన్సర్ రాయండి. తాత పూలను కట్టెతో అందుకున్నాడు. రాణి సరస్సులో తామర పూలు చూసింది. రాణి తాత సరస్సు వద్దకు వెళ్ళారు అని రాయండి. ఇక్కడ ఆన్సర్స్. ఎన్నో పేజీ? 75వ పేజీ, 2వ తరగతి పిల్లలు. కింది అక్షరాలకు గుణింతం చేర్చి రాయండి. ధ ధ ధి ధి ధు ధు ధృ ధే ధే ధై ధో ధో ధౌ ధం సా సా సి సి సు సు సృ సే సే సై సో 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 సం. చూడమ్మా, ఈ గుణింతాలు పెట్టి దాగుడంతో సాగుడంతో రాసి ఒత్తులు పెట్టేస్తే సరిపోయింది. చూడండి, ఈ గుణింతం చక్కగా మీరు నోడుతూ అంట రాయండమ్మా. కింది బొమ్మలకు పేర్లు రాయండి. కింది బొమ్మలకు పేర్లు రాయండి. చూడండి, కింది బొమ్మలు ఉన్నాయి కదా, పేర్లు రాయాలి. ఇదేంటి? ఇల్లు. ఇది గెద్ద, బొద్దింక, ఆవు, ధనసు, బస్సు, అద్దం, మధ్యల, దిద్దులు, చెరువు. చెరువు రాసారమ్మా? ఎన్నో పేజీ? 46వ పేజీ. కింది గళ్ళలో సరైన అక్షరాలు రాయండి, పదాలు చదవండి. గంగిరెద్దు, సరస్సు, ఉషస్సు, ముద్ద మందారం, శివధనస్సు, ఎద్దుల బండి, గోరు ముద్ద, మధ్యల మోత, ముని తపస్సు. ముని తపస్సు. గంగిరెద్దు, సరస్సు, ఉషస్సు, ముద్ద మందారం, శివధనస్సు, ఎద్దుల బండి, గోరు ముద్ద, మధ్యల మోత, ముని తపస్సు. కింది వాక్యాలలో గీత గీసిన చోట దావత్తు సావత్తులలో సరైన ఒత్తులు చేర్చి రాయండి. గద్ద గాలిలో ఎగురుతుంది. గద్ద గాలిలో ఎగురుతుంది. దా కింద దావత్తు. పాముని వయస్సు 2 ఏళ్ళు. సు కింద సావత్తు. బొద్దింక ఒక కీటకం. దీ కింద దావత్తు. ఈ సరిచేసి ఈ లైన్లో రాయండి. పదాలను సరిచేసి వాక్యాలు రాయండి. తేజు వేకువనే నిద్ర లేచింది. తేజు వేకువనే నిద్ర లేచింది. ఇక్కడ రాయండి. అద్దాల గౌను వేసుకుంది. అద్దాల గౌను వేసుకుంది. ఇక్కడ రాయండి. అద్దం ముందు నిలబడింది. అద్దం ముందు నిలబడింది. ఇక్కడ రాయండి. అద్దం ముందు నిలబడింది. తిలకం బొట్టు పెట్టుకుంది. ఇక్కడ రాయండి. తిలకం బొట్టు పెట్టుకుంది. బస్సులో బడికి వెళ్ళింది. బస్సులో బడికి వెళ్ళింది. బస్సులో బడికి వెళ్ళింది. ఎన్నో పేజీ? 77వ పేజీ. గీతలలో అందంగా రాయండి. గద్దె మిద్దె మీద వాలింది. ఈ గీతలో రాయండి. బస్సు సరస్సు వద్ద ఆగింది. మీరు అనండి. గద్ద గద్ద
మిద్దె మీద వాలింది, గద్దె మిద్దె మీద వాలింది. బస్సు సరస్సు వద్ద ఆగింది, బస్సు సరస్సు వద్ద ఆగింది. చెప్పుకోండి చూద్దాం. చూస్తే చూస్తాను, నవ్వితే నవ్వుతాను, గుద్దితే పొగులుతాను, ఎవరిని నేనెవరిని. చూస్తే చూస్తాను, నవ్వితే నవ్వుతాను, గుద్దితే పొగులుతాను, ఎవరిని నేనెవరిని. అద్దం, అద్దం అని రాయండి. ఇక్కడ మీకు వచ్చిన గుడింతాలు ఇక్కడ రాయండి, పదాలు రాయండి. ఎన్నో పేజీ? 78వ పేజీ, 2వ తరగతి పిల్లలు. రావత్తు యావత్తు ఉన్న అక్షరాలకు రంగులు వేయాలి. రావత్తు ఉన్న అక్షరాలన్నిటికీ ఒక రంగు, యావత్తు ఉన్న అక్షరాలన్నిటికీ ఇంకొక రంగు వేసేసి ఇక్కడ చూడండమ్మా. రావత్తు యావత్తు ఉన్న వాటికి అక్షరాలకి ఇట్లా రౌండ్ చుట్టండి ఇరిగి. బుర్ర, మర్రి, గుర్రు, గొర్రె, బుర్ర మేసం, కర్రీ ఆవు, కొర్ర బియ్యం, చిర్రు బుర్రు, బుర్రు పిట్ట, బర్రె పాలు, జీలకర్ర. బుర్ర, మర్రి, గుర్రు, గొర్రె, బుర్ర మేసం, కర్రీ ఆవు, కొర్ర బియ్యం, చిర్రు బుర్రు, బుర్రు పిట్ట, బర్రె పాలు, జీలకర్ర. అయ్య, గయ్యాళి, సయ్యాట, గొయ్యి, నుయ్యి, పెయ్య దూడ, రొయ్య మీసం, సగ్గు బియ్యం, వియ్యాలవారు, ఆవు నెయ్యి, ముద్దుల మామయ్య. అయ్య, గయ్యాళి, సయ్యాట, గొయ్యి, నుయ్యి, పెయ్య దూడ, రొయ్య మీసం, సగ్గు బియ్యం, వియ్యాలవారు, ఆవు నెయ్యి, ముద్దుల మామయ్య. నోట్ అంటారాయండి. పదాలు చదవండి, బొమ్మ పదం జతపరచండి. గుర్రం, ఇక్కడి నుంచి ఇక్కడ గీత గీయండి, గుర్రం. తర్వాత రొయ్య, ఇక్కడి నుంచి ఇక్కడికి గీత గీయండి. ఇదేంటిది? పొయ్యి, ఇక్కడి నుంచి ఇక్కడికి గీత గీయండి. తర్వాత గొర్రె, ఇక్కడి నుంచి ఇక్కడికి గీత గీయండి. తర్వాత ఉయ్యాల, ఇక్కడి నుంచి ఇక్కడికి గీత గీయండి. మర్రి చెట్టు, ఇక్కడి నుంచి ఇక్కడికి గీత గీయండి. 79వ పేజీ. ఉయ్యాల, గొర్రె, గుర్రం, మర్రి చెట్టు, పొయ్యి, రొయ్య. ఉయ్యాల, గొర్రె, గుర్రం, మర్రి చెట్టు, పొయ్యి, రొయ్య. అక్షరాలు కలిపి చదవండి, రాయండి. పొయ్యి, నెయ్యి, చెయ్యి, నుయ్యి, గొయ్యి, వెయ్యి. పొయ్యి, నెయ్యి, చెయ్యి, నుయ్యి, గొయ్యి, వెయ్యి. ఇక్కడ రాయండి ఆ పదాలను. మర్రి, తొర్రి, జెర్రి, కర్రీ, వెర్రి. మర్రి, తొర్రి, జెర్రి, కర్రీ, వెర్రి. ఆ పదాలను ఇక్కడ రాయండి. పదాలు కలిపి చదవండి, రాయండి. ముని తపస్సు, రాయండి అమ్మ ఇక్కడ. ఋషి తపస్సు, ఇక్కడ రాయండమ్మా. ఎర్ర బస్సు, ఇక్కడ రాయండమ్మా. పచ్చ బస్సు, ఇక్కడ రాయండమ్మా. బుర్ర మేసం, ఇక్కడ రాయండమ్మా. రొయ్య మేసం, ఇక్కడ రాయండమ్మా. సగ్గు బియ్యం, ఇక్కడ రాయండమ్మా. కొర్ర బియ్యం, ఇక్కడ రాయండమ్మా. రాశారా? 80వ పేజీ. చూడండమ్మా ఒకసారి. ఇవన్నీ రాసేయాలి నేను చెప్పినట్టు. ఏమని రాస్తారో? ముని తపస్సు, ఋషి తపస్సు, ఎర్ర బస్సు, పచ్చ బస్సు, బుర్ర మీసం, రొయ్య మీసం, సగ్గు బియ్యం, కొర్ర బియ్యం అని రాయండి. సగ్గు బియ్యం, కొర్ర బియ్యం. ఇక్కడ చూడండి, బొమ్మకు సరైన పదాన్ని కాళ్ళలో రాయండి. అయ్య రొయ్యలు తెచ్చాడు, అయ్య రొయ్యలు తెచ్చాడు. అమ్మ రొయ్యల కూర, అమ్మ రొయ్యల కూర వండింది. అమ్మ రొయ్యల కూర వండింది, రొయ్యల కూర వండింది. అందరం రొయ్యల కూర తిన్నాము, రొయ్యల కూర తిన్నాము. ఈ రొయ్య అన్నది ఇక్కడ రాయండి. రొయ్య, ఇల్లు తీసేసి రొయ్య అని రాయండి. ఇక్కడ లా వచ్చింది కదా, అందుకే రొయ్య అని చెప్పి రాయండి. ఇక్కడ చూడండి, 8 అక్షరాలకు గుణింతం చేర్చి
రాయండి. వాటితో పదాలు రాయండి. యా యా ఈ ఈ యు యు యురు ఏ ఏ ఐ యో 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 యం ర ర రి రి రు 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 రే రే రై రో రో రౌ రం. చూడండమ్మా, రావత్తును ఇక్కడ ఏమొత్తు యావత్తు, రావత్తు యావత్తు, రావత్తు యావత్తుతో మనం పదాలు రాయాలి. ఇక్కడ రావత్తు పదాలు రాయాలి, ఇక్కడ యావత్తు పదాలు రాయాలి. చూడండి, బుర్ర మేసం, బుర్రు పెట్ట, తొర్రి మర్రి, తొర్రి మర్రి బుర్రు పెట్ట బుర్ర మేసం. బియ్యం, రొయ్యి నెయ్యి చెయ్యి, బియ్యం రొయ్యి నెయ్యి చెయ్యి. 51వ పేజీ. కింది వాక్యాలు చదవండి. రావత్తు యావత్తు పదాలు రాయండి. మర్రి త్వరలో జర్రి ఉంది, బుర్రు పెట్ట జర్రిని చూసింది, బుర్రు పెట్ట తుర్రుమంది. ఇక్కడ ఏమని రాసాము? మర్రి రాయండి. మర్రి, త్వర్ర, జెర్రె, బుర్రు రాయండి. జెర్రి అని ఇక్కడ రాయాలి. ఒత్తులున్న పదాలు ఇక్కడెక్కడెక్కడ రాయాలి. బుర్రు అన్నవి రాయాలి. తుర్రు రాయండి. ఇక్కడ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో రాయండి. మర్రి రాయండి, త్వర్ర రాయండి, జెర్రి రాయండి, బుర్రు రాయండి. ఏంటి? మర్రి త్వర్ర ఈ రెండు రాస్తారు కదా. ఇక్కడ ఏమని రాస్తారా? బుర్రి జెర్రి అని రాయండి, బుర్రు జెర్రి అని రాయండి. మరి బుర్రు తుర్రు అని రాయండి, బుర్రు తుర్రు అని రాయండి. మర్రి త్వరలో జెర్రి ఉంది, బుర్రు పెట్ట జెర్రిని చూసింది, బుర్రు పెట్ట తుర్రుమంది. ఇలాగా మళ్ళీ అనండి మీరు. మర్రి త్వరలో జెర్రి ఉంది, బుర్రు పెట్ట జెర్రిని చూసింది, బుర్రు పెట్ట తుర్రుమంది. ఈ మర్రి, త్వర్ర, జెర్రి, బుర్రు, జెర్రి, బుర్రు, తుర్రు అన్నాయి. ఈ పదాలు ఇక్కడ రాయాలి. మామయ్య ఉయ్యాల తెచ్చాడు, మామయ్య ఉయ్యాల తెచ్చాడు. ఉయ్యూరు నుండి తాతయ్య వచ్చాడు, ఉయ్యూరు నుండి తాతయ్య వచ్చాడు. అత్తయ్య నెయ్యి కాచింది, అత్తయ్య నెయ్యి కాచింది. మా ఇంటిలో పెయ్య దూడ పుట్టింది, మా ఇంటిలో పెయ్య దూడ పుట్టింది. ఇప్పుడు నువ్వు ఇక్కడ పదాలు రాయాలి. ఏమని రాస్తావు? మామయ్య ఉయ్యాల, ఉయ్యూరు, తాతయ్య, అత్తయ్య, నెయ్యి, పెయ్య దూడ, పెయ్య దూడ అని రాయాలి. వీటిలో చూడండి, తారుమారైన అక్షరాలను సరిచేసి పదాలను రాయండి. తారుమారైపోయినాయి అక్షరాలన్నీ, తారుమారైన అక్షరాలను ఏం చేయాలి? మనం సరిచేసి రాయాలి. ఏమని రాయాలి? ఇలాగ రాయాలి. బుర్ర మేసం, సగ్గు బియ్యం, మర్రి తొర్ర, రొయ్యలు, బర్రె పాలు, ఆవు నెయ్యి, పెయ్య దూడ, బుర్రు పెట్ట. బుర్ర మేసం, సగ్గు బియ్యం, మర్రి తొర్ర, రొయ్యలు, బర్రె పాలు, ఆవు నెయ్యి, పెయ్యి దూడ, బుర్రు పిట్ట. గీత గీసిన అక్షరాలకు తగిన ఒత్తులను చేర్చి రాయండి, చదవండి. వీటికి ఏమున్నాయో వాటిని ఏం చేయాలి? ఒత్తులు పెట్టుకుని ఇక్కడ ఇవన్నీ రాయాలి. ఈ లైన్ ఒత్తులతో ఈ దీంట్లో ఈ పేర రాసేయాలి. బుర్ర రాకింద రావద్దు, మేసం ఉన్న తాతయ్య, చేతి కర్ర రాకింద రావద్దు, తో వచ్చాడు చాకింద చావద్దు, మర్రి రాకింద రావద్దు, టూ కింద టావద్దు, రీ కింద రావద్దు, టూ కింద టావద్దు, రా కింద రావద్దు, రూ కింద రావద్దు, రా కింద టావద్దు. అలాగ పెట్టుకుని రాయాలి. ఎలా రాయాలి? బుర్ర మేసం ఉన్న తాత చేతి కర్రతో వచ్చాడు అని ఇక్కడ రాసావు. మళ్ళీ ఇక్కడి నుంచి మొదలుపెట్టు. మర్రి చెట్టు నీడన చేరాడు, మళ్ళీ అక్కడి నుంచి రాసావు. మర్రి చెట్టు త్వరలో బుర్రు ఇక్కడికి రాసావు. పెట్టను చూశాడు ఇక్కడ రాసావు. అయిపోయింది కదా. ఎన్నో పేజీ? 82వ పేజీ, 2వ తరగతి పిల్లలు. కింది గళ్ళల్లో సరైన అక్షరాలు రాయండి, పదాలు చదవండి. సగ్గు బియ్యం, బుర్రు పిట్ట, పొయ్య గిలక, మర్రి తొర్ర,
సగ్గు బియ్యం, గుర్రు పిట్ట, కొయ్య గిలక, మర్రి తొర్ర, ఆవు నెయ్యి, గొర్రె తోక, ఆవు నెయ్యి, గొర్రె తోక, రొయ్యి మేసం, కొర్ర బియ్యం, ఆవు నెయ్యి, గొర్రె తోక, రొయ్య మీసం, కొర్ర బియ్యం. పదాలను సరిచేసి వాక్యాలు రాయండి. గుర్రం బండిని లాగుతుంది. ఇక్కడ రాయండి. గుర్రం బండిని లాగుతుంది. బావికి మరో పేరు నుయ్యి. బావికి మరో పేరు నుయ్యి. ఇక్కడ రాయండి. అయ్య రొయ్యలు తెచ్చాడు. అయ్య రొయ్యలు తెచ్చాడు. ఇక్కడ రాయండి. గొర్రె తోక పొట్టిగా ఉంటుంది. గొర్రె తోక పొట్టిగా ఉంటుంది. ఇక్కడ రాయండి. బుర్రు పిట్ట జరిని చూసింది. బుర్రు పిట్ట జరిని చూసింది. ఇక్కడ రాయండి. పెయ్య దూడ మా ఇంటిలో పుట్టింది. పెయ్య దూడ మా ఇంటిలో పుట్టింది. పెయ్య దూడ మా ఇంటిలో పుట్టింది. అత్తయ్య నెయ్యి కాచింది. అత్తయ్య నెయ్యి కాచింది. ఇక్కడ రాయండి. ఎన్నో పేజీ? 83వ పేజీ, 2వ తరగతి పిల్లలు. గీతల్లో అందంగా రాయండి. అయ్య చేతిలో కొయ్య అరక ఉంది. అయ్య చేతిలో కొయ్య అరక ఉంది. రాయండి. ఇక్కడ ఈ 2 లైన్లో రాయండి. మర్రి త్వరలో బుర్రు పెట్ట ఉంది. మర్రి త్వరలో బుర్రు పెట్ట ఉంది. ఈ 2 లైన్లో రాయండి. ఆకాశంలో ఎగురుతాను, పక్షిని కాను. తోక ఉంది కానీ కోతిని కాను. గాలి భోంచేసి పైకెగురుతాను. ఎవరిని? నేనెవరిని? ఆకాశంలో ఎగురుతాను, పక్షిని కాను. తోక ఉంది కానీ కోతిని కాదు. గాలి భోంచేసి పైకెగురుతాను. ఎవరిని? నేనెవరిని? గాలిపటం అనే ఇక్కడ రాయండి. గాలిపటం రాయండి. గాలిపటం అని రాయండి. గాలిపటం రాసారా? ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు వచ్చిన ఒత్తులు రాయండి అమ్మా. ఇక్కడ పదాలు రాయండి. ఎన్నో పేజీ? 84వ పేజీ. ఇక్కడ చూడండి అమ్మా. సృజనాత్మకత. బొమ్మలకు రంగులు వేయండి. ఈ బొమ్మకు రంగు వేయండి అమ్మా. చూడండి ఇక్కడ బొమ్మలు. ఇక్కడ వేయండి అమ్మా. పిట్ట బొమ్మ గీసి రంగులు వేయండి. ఇక్కడ పిట్ట బొమ్మ గీసి రంగులు వేయండి. చూడండమ్మా. 7వ పాఠం మొక్కజొన్న, 2వ తరగతి పిల్లలు. చూడండి 86వ పేజీ. కావత్తు నా ఒత్తు. కావత్తున్న పదాలన్నిటికీ అక్షరాలున్న అన్నిటికీ అన్ని గళ్ళల్లో ఒకే రంగు వేయండి. నా ఒత్తున్న అక్షరాల అన్నిటిలో ఒకే రంగు వేయండి. చూడండమ్మా. ఇది కావత్తు నా ఒత్తు. కావత్తు నా ఒత్తు ఉన్న అక్షరాలకు రౌండ్ చుట్టండమ్మా. రౌండ్ చూడండి. కుక్క, చుక్కాని, చెక్కిలి, చిక్కి, ఉక్కు, చక్కెర, ముక్కోవి, సిక్కోలు, అరటి తొక్క, చెరుకు ముక్క, గద్ద ముక్కు. కుక్క, చుక్కాని, చెక్కిలి, చిక్కి, ఉక్కు, చక్కెర, ముక్కోపి, సిక్కోలు, అరటి తొక్క, చెరుకు ముక్క, గద్ద ముక్కు. మీరు కూడా అనండి అమ్మ నాతో పాటుగా. నేను చెబుతాను, మీరు అనండి. వెన్న, చిన్నారి, పిన్ని, పన్నీరు, జున్ను, వెన్నెల, గన్నేరు, చిన్నోడు, దున్నపోతు, వెన్న దొంగ, జున్ను ముక్క,
వెన్న, చిన్నారి, పిన్ని, పన్నీరు, జున్ను, వెన్నెల, గన్నేరు, చిన్నోడు, దున్నపోతు, వెన్న దొంగ, జున్ను ముక్క. పదాలు చదవండి, బొమ్మ పదం జతపరచండి. పదాలు చదవండి, బొమ్మ పదం జతపరచండి. చూడమ్మా. సన్నాయి కుక్క, కన్ను, అరటి తొక్క, దున్నపోతు, నక్క. సన్నాయి కుక్క, కన్ను, అరటి తొక్క, దున్నపోతు, నక్క. చూడండి, వీటికి జతపరచాలి. చూడండి, బొమ్మకిను పదానికి ఏం బొమ్మలు ఏం పదం. చూడండి అమ్మ ఒకసారి. కన్ను, కన్నుకి గీత గీయండి. సన్నాయికి గీత గీయండి. కుక్కకి గీత గీయండి. ఇదేంటిది? అరటి తొక్కకి గీత గీయండి. దున్నపోతు, ఈ దున్నపోతు గీత గీయండి. నక్క, ఈ నక్కకి ఇలా గీత గీయండి. ఎన్నో పేజీ అమ్మ? 86వ పేజీ. ఒక్కసారి చూడండి అమ్మ. అక్షరాలు కలిపి చదవండి, రాయండి. అన్న, జొన్న, వెన్న, దున్న, నాన్న. అన్న, జొన్న, వెన్న, దున్న, నాన్న అని ఈ లైన్లో రాయండి. చూడండి. అక్క, మొక్క, చెక్క, తొక్క, నక్క, లక్క. అక్క, మొక్క, చెక్క, తొక్క, నక్క, లక్క. ఈ లైన్లో రాయండి. పదాలు జత చేసి చదవండి, రాయండి. గుంట నక్క, ఇక్కడి నుంచి ఇక్కడికి గీత గీయండి. ముక్కు పుడక, ఇక్కడి నుంచి ఇక్కడికి గీత గీయండి. వేగు చుక్క, ఇక్కడి నుంచి ఇక్కడికి గీత గీయండి. చూడమ్మా. గుంట నక్క, గీత గీయండి. ముక్కు పుడక, గీత గీయండి. వేగు చుక్క, ఇక్కడి నుంచి ఇక్కడికి గీత గీయండి. జున్ను ముక్క, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా గీత గీయండి. పున్నమి వెన్నెల, ఇక్కడి నుంచి ఇక్కడికి గీత గీయండి. గన్నేరు పువ్వు, ఇక్కడి నుంచి ఇక్కడికి గీత గీయండి. సన్నాయి మేళం, ఇక్కడి నుంచి ఇక్కడికి గీత గీయండి. సన్నాయి మేళం, ఎక్కడి నుంచి ఇక్కడికి గీత గీయండి. ఇట్లాగే ఇక్కడ రాయాలి. మీరు ఈ పదాలు జత చేసి చదవండి, రాయండి. చూసారా? గుంట నక్క, ముక్కు పొడక, వేగు చుక్క. ఇక్కడ ఏం రాస్తారా? గుంట నక్క, ముక్కు పొడక, వేగు చుక్క, జున్ను ముక్క, పున్నమి వెన్నెల, గన్నేరు పువ్వు, సన్నాయి మేళం. ఇక్కడ రాయాలి. ఎన్నో పేజీ? 87వ పేజీ. కింది వాక్యాలు చదవండి. చివర ఒకే రకమైన అక్షరాలు గల పదాలను రాస పదాలు గుర్తించి రాయండి. కింది వాక్యాలు చదవండి. చివర ఒకే రకమైన అక్షరాలు గల పదాలు రాస పదాలు గుర్తించి రాయండి. నీతి తోడ మెల్లగు, నీకు జయం కలుగు, మొదట ఇంట గెలువు, పెదప రచ్చ గెలువు, గొప్పలు చెప్పుకోకు, ముప్పు కలుగు నీకు, మాట తప్పబోకు, మంచి విడువవద్దు, పెద్దవారి మాట, చద్దన్నం మూట, కలిసిమెలిసి తిరుగు, కలిమి బలిమి పెరుగు, సొంత మేలు వద్దు, పరుల మేలే ముద్దు, కీడు చెయ్య ముప్పు, వాదులాడ తప్పు. చూడమ్మా. మెలగు, కలుగు, గెలువు, ఏంటి? మాట, మూట, తిరుగు, పెరుగు, ముద్దు, వద్దు, ముద్దు, ముప్పు, తప్పు. ఇవన్నీ మీరు ఇక్కడ రాసవాక్యాలన్నీ ఇందులో రాయాలి. చూడండి, నోడుతానండమ్మా. నీతి తోడ మెలుగు, నీకు జయం కలుగు, మొదట ఎంట గెలువు, పెదప రచ్చ గెలువు, గొప్పలు చెప్పుకోకు, ముప్పు కలుగు నీకు, మాట తప్పవద్దు, మంచి విడువవద్దు,
పెద్దవారి మాట చద్దన్నం మూట కలిసిమెలిసి తిరుగు చెలిమి బలిమి పెరుగు సొంత మేలు వద్దు పరుల మేలే ముద్దు కీడు చెయ్య ముప్పు వాదులాడ తప్పు. రాసవాక్యాలన్నీ ఈ లైన్లో రాయాలి. రాయండి అమ్మ. ఇక్కడ రాశారు కదా మెలుగు కలుగని, అట్లాగే ఇక్కడ రాయండి. ఇక్కడ చూడండి, బొమ్మలకు బదులుగా పదాలు రాసి కథను చదవండి రాయండి. బొమ్మలకు బదులుగా పదాలు రాసి కథను చదవండి రాయండి. చూడండి, టక్కరి నక్క కాకి నోటిలో జున్ను ముక్క చూసింది. టక్కరి నక్క జున్ను ముక్కకు కాజేయాలనుకుంది. టక్కరి నక్క కాకిని పాట పాడమని అడిగింది. కాకి పాట పాడింది. జున్ను ముక్క జారి పడింది. జున్ను ముక్కను టక్కరి నక్క నోట కరుచుకుని పరుగు తీసింది. ఈ లైన్లో రాయాలి. ఈ లైన్లో ఇదంతా ఇక్కడ నక్క ఉన్న చాట నక్క అని పెట్టి రాయాలి, పదం రాయాలి. కాకి అన్న చాట కాకి అనే పదం రాయాలి. అట్లా రాసి ఇక్కడ రాయండి. మీరు అనండి నోటుతో, టక్కరి నక్క కాకి నోటిలో జున్ను ముక్క చూసింది. టక్కరి నక్క కాకి నోటిలో జున్ను ముక్క చూసింది. టక్కరి నక్క జున్ను ముక్కను కాజేయాలనుకుంది. టక్కరి నక్క కాకిని పాట పాడమని అడిగింది. కాకి పాట పాడింది. జున్ను ముక్క జారి పడింది. జున్ను ముక్కను టక్కరి నక్క నోట కరుచుకుని పరుగు తీసింది. ఇదంతా ఇక్కడ రాయాలి. రెండో తరగతి పిల్లలు 88వ పేజీ. కింది అక్షరాలకు గుణింతం చేర్చి రాయండి. వాటితో పదాలు రాయండి. కావత్తులు పెట్టి రాయండి. కా, ఖా, ఖీ, ఖీ, కు, ఖు, క్రు, ఖే, ఖే, కై, ఖో, ఖో, కౌ, ఖం, నా, నా, నీ, ను, నృ, నే, నై, నో, నౌ, నం అని అక్షరాలు రాసుకోండి. ఇక్కడ ఈ గుణింత అక్షరాలు పెట్టి గుణింతాలు పైన ఇచ్చారు కదా, గుణింతాలు పైన ఇచ్చారు, వీటికి రాయండి. లాస్ట్కి వచ్చేసాం పాఠం. మీకు మీరుగా రాయండి. వచ్చేసాం, బాగా రావాలి. చక్కగా టక రాసేయాలి. ఇక్కడ రాయండి. ఇక్కడ ఈ పైన గుణింతాలు పెట్టి రాసి కావత్తు, నా ఒత్తు, నాకి నా ఒత్తు, కాకి కావత్తు పెట్టి రాయండి. చూడండి, కావత్తు పదాలు రాయండి, నా ఒత్తు పదాలు రాయండి. నా ఒత్తు టక్కరి నక్క, కుక్క, మొక్క, ముక్కు రాయండి. అన్న, నాన్న, జున్ను, కన్ను రాయండి నా ఒత్తుతో పదాలు. ఇక మీకు వచ్చిన పదాలు కూడా రాసుకోవచ్చు వీటిల్లో. చూడండి అమ్మ, కింది బొమ్మలను పేర్లు రాయండి. దీన్ని ఏమంటారో ముక్కు, ఇదేమంటారో కన్ను. ఇక్కడ రాయండి. ముక్కు, కన్ను. ఇదేంటి? సన్నాయి. కుక్క. ఇది బర్రె అయితే గేదె. ఇదేంటి? మొక్కజొన్న రాయండి. ముక్కు, కన్ను, సన్నాయి, కుక్క, గేదె, మొక్కజొన్న. ఎన్నో పేజీ? 89వ పేజీ, 2వ తరగతి పిల్లలు. గీత గీసిన అక్షరాలకు తగిన ఒత్తు చేర్చి చదవండి రాయండి. గీత గీసిన అక్షరాలకు తగిన ఒత్తు చేర్చి చదవండి రాయండి. పాప చుక్కల గౌను వేసుకుంది. నాన్న ఇచ్చిన జున్ను ముక్కను తినింది. పున్నమి వెన్నెలలో ఆటలాడింది. చూసారు ఇక్కడ? కా కింద కావత్తు, నా కింద నా ఒత్తు, నువ్వు కింద నా ఒత్తు, కా కింద కావత్తు, నా కింద నా ఒత్తు, నే కింద నా ఒత్తు పెట్టి
ఈ 2 లైన్లో రాయండి. ఇంకోసారి అనండి అమ్మ, నేను చెప్తాను మీరు అనండి నోటితో. పాప చుక్కల గౌను వేసుకుంది, నాన్న ఇచ్చిన జున్ను ముక్కను తినింది, పున్నమి వెన్నెలలో ఆటలాడింది. పదాలు సరిచేసి వాక్యాలు రాయండి. వెన్నెలలో ఆటలు ఆడారు, వెన్నెలలో ఆటలు ఆడారు. ఇక్కడ రాయండి. రఘు ఎక్కాలు చదివాడు. ఇక్కడ రాయండి. రఘు ఎక్కాలు చదివాడు. మా పెరటిలో గన్నేరు చెట్టు ఉంది. మా పెరటిలో గన్నేరు చెట్టు ఉంది. ఇక్కడ రాయండి. అక్క ముక్కెర పెట్టుకుంది. అక్క ముక్కెర పెట్టుకుంది. ఇక్కడ రాయండి. కింది పట్టిక ఆధారంగా వాక్యాలు రాయండి. చూడండమ్మా. రాజేష్ ఎక్కాలు చదివాడు. ఈ తిక్కమెక్కగా ఇచ్చారమ్మా, వాటిని మీరు కరెక్ట్ చేసి రాయాలి. ఇటేపు తిక్కమక్కగా ఇచ్చారు. ఇచ్చినప్పుడు మీరు ఇక్కడ కరెక్ట్గా రాయాలి. నేను చదువుతున్నాను, మీరు రాయండి. రాజేషు ఎక్కాలు చదివాడు. రాజేషు జున్ను ముక్క తిన్నాడు. రాజేషు చక్కెర నీళ్లు తాగాడు. రాజేషు వెన్నెలలో ఆడాడు. తాగాడు, తిన్నాడు, చదివాడు. అలాగా ఇక్కడ రాయండి. 90వ పేజీ, 2వ తరగతి పిల్లలు. ఇది చూడండమ్మా. గీతల్లో అందంగా రాయండి. అన్న జున్ను ముక్క తిన్నాడు. అన్న జున్ను ముక్క తిన్నాడు. అన్న జున్ను ముక్క తిన్నాడు. మీరు ఈ లైన్లో రాయాలి. ఏ పదానికి ఆ పదం లైన్లో రాయండి. అన్న జున్ను ముక్క తిన్నాడు. పున్నమి వెన్నెలలో ఆటలు ఆడారు. పున్నమి వెన్నెలలో ఆటలు ఆడారు. పున్నమి వెన్నెలలో ఆటలు ఆడారు. పున్నమి వెన్నెలలో ఆటలు ఆడారు. చూడండమ్మా, చెప్పుకోండి చూద్దాం. ముక్కు మీదకెక్కు, ముందరి చెవులు నొక్కు, టక్కు నిక్కుల సొక్కు, ఎవరిని నేనెవరిని. ముక్కు మీదకెక్కు, ముందరి చెవులు నొక్కు, టక్కు నిక్కుల సొక్కు, ఎవరిని నేనెవరిని. ముక్కు మీదకెక్కు, ముందరి చెవులు నొక్కు, టక్కు నిక్కుల సొక్కు, ఎవరిని నేనెవరిని. కళ్ళ జోడు రాయండి. ఇక్కడ కళ్ళ జోడు చాలా సార్లు వచ్చింది, మీరు రాయండి. కళ్ళ జోడు. ఇక్కడ ఒత్తులు రాయండి. ఇక్కడ పదాలు రాయండి. ఎన్నో పేజీ? 91వ పేజీ, 2వ తరగతి పిల్లలు. నేనెంత నేర్చుకున్నానో తెలుసా? నేనెంత నేర్చుకున్నానో తెలుసా? 3 పదాలు చదవండి. పదము జతపరచండి. బొమ్మ పదము జతపరచండి. చూడండమ్మా. పిచ్చుక గీత గీయండి. తేనె తుట్టె గీత గీయండి. బొద్దింక గీత గీయండి. గుర్రం గీత గీయండి. జతపరిచారా? కింది పదాలు కలిపి చదవండి, రాయండి. కొర్ర బియ్యం. ఇక్కడి నుంచి ఇక్కడికి. కొర్ర బియ్యం గీత గీయండి. జాజి మొక్క ఇక్కడి నుంచి ఇక్కడికి గీత గీయండి. చుచ్చుబుడ్డి ఇక్కడి నుంచి ఇక్కడికి గీత గీయండి. అద్దాల బస్సు ఇక్కడి నుంచి ఇక్కడికి గీత గీయండి. అదేవిధంగా ఇక్కడ రాయండి. కింది వాక్యాలు చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి. చిట్టికి చలి వేసింది. పెట్టెలో రగ్గు తీసింది. కప్పుకొని హాయిగా పడుకుంది. ఎవరికి చలి వేసింది? చిట్టికి. ఇక్కడ రాయండి చిట్టి అని. రగ్గు ఎక్కడ ఉంది? పెట్టెలో రాయండి. చిట్టి రగ్గుని ఏం చేసింది? కప్పుకుంది. ఏం చేసింది? కప్పుకుంది. ఇక్కడ రాయండి. ఈ లైన్లో రాయండి. జవాబు ఈ లైన్లో రాయండి. చూడండమ్మా. పిచ్చుక, తేనె తుట్టె, బొద్దింక, గుర్రం. జతపరిచారా? ఈ రాసేసారా మీరు?
జాజి మొగ్గ, కొర్ర బియ్యం, చిచ్చుబుడ్డి, అద్దాల బస్సు. రాసారా ఇలా? ఇది కూడా రాసేయండి. ఎవరికి చలి వేసింది? చిట్టికి. రగ్గు ఎక్కడుంది? పెట్టిలో. చిట్టి రగ్గును ఏం చేసింది? కప్పుకుంది. ఇక్కడ చూడండమ్మా, గీత గీసిన అక్షరానికి సరైన ఒత్తును చేర్చి రాయండి. బుర్ర, ఉన్న, నా కింద నా ఒత్తు, రా కింద రావత్తు, కర్ర, రా కింద రావత్తు, చా కింద చావత్తు. ఏమని రాయాలి? బుర్ర మీసం ఉన్న తాత చేతి కర్రతో వచ్చాడు. ఇక్కడ రాయాలి. ఇది ఒత్తులు పెట్టి ఇక్కడ రాయాలి. ఎన్నో పేజీ? 92వ పేజీ. మర్రి చెట్టు నీడన చేరాడు. ఈ లైన్లో రాయండి. రీ కింద రావత్తు, టూ కింద టావత్తు. మర్రి చెట్టు నీడన చేరాడు. మర్రి చెట్టు త్వరలో బుర్రు పెట్టను చూశాడు. మర్రి రీ కింద రావత్తు, టూ కింద టావత్తు, రా కింద రావత్తు, రూ కింద రావత్తు, టా కింద టావత్తు. మర్రి చెట్టు త్వరలో బుర్రు పెట్టను చూశాడు. ఇక్కడ రాయండి. గళ్ళల్లోని పదాలతో ఖాళీలను పూరించండి. చూడండి, ఇక్కడ గళ్ళు ఉన్నాయి కదా, అక్షరాలు ఉన్నాయి కదా, వీటితో పదాలు పూరించాలి. ఇక్కడ గళ్ళని పదాలతో ఖాళీలను పూరించండి. గళ్ళలో ఉన్నాయి చూడండి అమ్మ అక్షరాలతో పదాలు తయారు చేయండి. గాలిలో ఎగిరేది ఏంటిది? గద్ద. రాయండి ఇక్కడ గద్ద. చల్లని పానీయం. లస్సీ. ఇక్కడ ఏం చేస్తాం? బస్సు. డాష్లో ఊరికి వెళతాం. బస్సు. ఇక్కడ దేంతో బాణం చేస్తాం? దేంతో బాణం చేస్తాం? ధనస్సుతో బాణం వేస్తాం. బండిని లాగేది ఎద్దు. చూడండి, ఎద్దు, గద్ద, ధనస్సు, బస్సు, లస్సీ. రాయండి ఇక్కడ. గాలిలో ఎగిరేది గద్ద, చల్లని పానీయం లస్సీ, బస్సులో ఊరికి వెళతాం, ధనస్సుతో బాణం వేస్తాం, బండిని లాగేది ఎద్దు. రాయండమ్మా ఇక్కడ. కింది పట్టిక ఆధారంగా వాక్యాలు రాయండి. రాజేషు ఎక్కాలు చదివాడు. రాజేషు జొన్న ముక్క తిన్నాడు. రాజేషు చక్కెర నీళ్లు తాగాడు. రాజేషు వెన్నెల్లో ఆడాడు. ఇట్లా రాయండి. చదవండి. చదివారా? సృజనాత్మకత. పెట్టబొమ్మ గీయండి, రంగులు వేయండి. ఇక్కడ పెట్టబొమ్మ వేసి రంగులు గీయండి. ఎన్నో పేజీ? 93వ పేజీ. కింది వాక్యాలు చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. ప్రశ్నలకు జవాబులు రాయండి. అమ్మాయి ఆడుకుంది. అమ్మ రమ్మని పిలిచింది. నిమ్మకాయలు తీసుకురమ్మంది. అమ్మ నిమ్మరసం తీసింది. పులిహోర కలిపింది. అందరికీ పెట్టింది. అందరం తిన్నాము. అమ్మాయి ఆడుకుంది. అమ్మ రమ్మని పిలిచింది. అమ్మాయి ఆడుకుంటుంది. అమ్మాయి ఆడుకుంటుంది. అమ్మ రమ్మని పిలిచింది. నిమ్మకాయలు తీసుకురమ్మంది. అమ్మ నిమ్మరసం తీసింది. పులిహోర కలిపింది. అందరికీ పెట్టింది. అందరము తిన్నాము. అమ్మ ఏమి తీసుకురమ్మంది? నిమ్మకాయలు. ఇక్కడ రాయండి. నిమ్మకాయలు. అమ్మ నిమ్మకాయలు ఏం చేసింది? పులిహోర రాయండి. ఇక్కడ ఉంది చూడండి, పులిహోర, నిమ్మకాయలు అవి రాయండి. అమ్మ నిమ్మరసంతో ఏమి చేసింది? అమ్మ నిమ్మకాయలు ఏం చేసింది? రసం తీసింది. ఇక్కడ రసం తీసింది. ఇదిగో రసం తీసింది. అమ్మ నిమ్మ రసంతో ఏం చేసింది? పులిహోర. అమ్మ
నిమ్మరసంతో పులిహోర చేసింది. అమ్మ నిమ్మకాయలు రసం తీసింది. అమ్మ నిమ్మకాయలు తీసుకురమ్మంది. అమ్మ నిమ్మకాయలు తీసుకురమ్మంది. కింది బొమ్మలకు సరైన పదాలను ఖాళీలో రాయండి. అత్త ఉత్తరం తీసింది. ఉత్తరం అని రాయండి. అత్త ఉత్తరం చదివింది. అత్త తిరుగు ఉత్తరం అత్త తిరుగు ఉత్తరం రాసింది. నాన్న గుమ్మడికాయ తెచ్చాడు. అమ్మ గుమ్మడి కూర వండింది. అందరం గుమ్మడి కూర తిన్నాం. గుమ్మడి 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 అని రాయండి. ఉత్తరం 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 అని రాయండి. ఎన్నో పేజీ? 96వ పేజీ. చూడండి అమ్మా. రాయండి. కింది అక్షరాలకు గుణితం చేర్చి రాయండి. వాటితో పదాలు రాయండి. మా, మీ, ము, మృ, మే, మై, మో, మం, త, థ, తి, థి, థు, త్రు, థే, థై, థో, థౌ, తం. మీరు అక్షరాలు తాళ కింద తావత్తులు పెడుతూ గుణితాలతో రాయండి. మా కింద మా ఒత్తులు పెడుతూ గుణితాలతో రాయండి. ఇక్కడ గుణితాలు రాయండి. ఇక్కడ పదాలు రాయండి. చూడండి, సరైన అక్షరాన్ని గళ్ళల్లో ఉంచి పదాలు రాయండి. చూడండి, తా, తూ, మే, మా అని ఇక్కడ ఇచ్చాడు. చిత్తూరు, పుత్తూరు. చిత్తూరు, పుత్తూరు. మీరు ఇక్కడ రాయాలి. ఇక్కడ ఏమని రాయాలి? తుమ్మెద, ఉమ్మెత్త, మే రాయాలి. ఈ మే ఇక్కడ రాయాలి. తుమ్మెద, ఉమ్మెత్త అని ఈ రెండిట్లో రాయాలి. తుమ్మెద, ఉమ్మెత్త అని. పుత్తడి, ఈత, తాకింద తావద్దు. ఈ ఇక్కడ రాయాలి. ఈ గళ్ళలో పుత్తడి, ఇత్తడి అని ఇక్కడ రాయాలి. పుత్తడి, ఇత్తడి అని రాయండి. తర్వాత ఏముంది? తుమ్మలు, కొమ్మలు. తుమ్మలు, మా ఇదిగో మా కింద మా వద్దు. ఇది ఇక్కడ రాయాలి. తుమ్మలు, కొమ్మలు ఈ రెండిట్లో రాయాలి. తుమ్మలు, కొమ్మలు అని. 2వ తరగతి పిల్లలు చూడండమ్మా. గీత గీసిన అక్షరానికి సరైన ఒత్తు చేర్చి వాక్యాలు రాయండి. గీత గీసిన అక్షరానికి సరైన ఒత్తు చేర్చి వాక్యాలు రాయండి. చెత్తను, తాకింద తావత్తు, తాకింద తావత్తు, తాకింద తావత్తు. చెత్తను చెత్త బుట్టలో వేయాలి. చెత్తను చెత్త బుట్టలో వేయాలి. ఇక్కడ రాయండమ్మా. అమ్మాయి నిమ్మకాయలు తెచ్చింది. మా కింద మావత్తు, మా కింద మావత్తు. అమ్మాయి నిమ్మకాయలు తెచ్చింది. అమ్మాయి నిమ్మకాయలు తెచ్చింది. రత్తయ్య బత్తాయి పళ్ళు తెచ్చాడు. రత్తయ్య బత్తాయి పళ్ళు తెచ్చాడు. తాకింద తావత్తు, తాకింద తావత్తు రాయాలి. అమ్మ గుమ్మడికాయ వడియాలు పెట్టింది. అమ్మ కింద మావత్తు, మా కింద మావత్తు. అమ్మ గుమ్మడికాయ వడియాలు పెట్టింది అని ఇక్కడ రాయాలి. కింది పేరాలో పోసమ్మ తన కుటుంబం గురించి చెప్పింది. మీ కుటుంబం గురించి ఖాళీలలో రాయండి. నా పేరు పోసమ్మ. మా అమ్మ పేరు అచ్చమ్మ. మా నాన్న పేరు యాదయ్య. అమ్మ నాన్న ఇద్దరు పొలం పనులకు పోతారు. మా నాయనమ్మ పేరు రంగమ్మ. మా తాత పేరు ముత్తయ్య. మా నాయనమ్మ కథలు చెబుతుంది. మా తాత మంచి విషయాలు చెబుతాడు. మా తమ్ముడు రోసయ్య. మేమిద్దరం ప్రతిరోజు బడికి పోయి చదువుకుంటాం. మా ఊరి పేరు కొత్తూరు. నా పేరు పోసమ్మ. మా అమ్మ పేరు అచ్చమ్మ. మా నాన్న పేరు యాదయ్య. మా అమ్మా నాన్నలు ఇద్దరు పొలం పనులు చేసుకుంటారు. మా నాయనమ్మ పేరు రంగమ్మ. మా తాతయ్య పేరు ముత్తయ్య. ఇక్కడ రాయండి, ముత్తయ్య. మా తమ్ముడి పేరు రోసయ్య. అలాగా
ఇక్కడ రాయండి. ఈ కథను చదివి చక్కగా రాయండి. రాస్తారు కదా? ఎన్నో పేజీ? 98వ పేజీ. గీతలలో అందంగా రాయండి. అమ్మకు అమ్మ అమ్మమ్మ ఈ గీతల్లో రాయండి. అత్తమ్మ ఉత్తరం రాసింది. అత్తమ్మ ఉత్తరం రాసింది ఈ గళ్ళలో రాయండి. తోకలేని పిట్ట 90 ఆమడల దూరం పోతుంది. ఏమిటది ఏమిటది? తోకలేని పిట్ట 90 ఆమడల దూరం పోతుంది. ఏమిటది ఏమిటది? ఉత్తరం. ఉత్తరం అని ఇక్కడ రాయండి. ఉత్తరం. ఉత్తరం రాయడం వచ్చు కదా? ఉత్తరం. ఇదిగో ఉత్తరం. ఉత్తరం. ఈ ఉత్తరం పదం ఇక్కడ రాయండి. ఇక్కడ ఒత్తులు రాయండి. ఇక్కడ పదాలు రాయండి. 99వ పేజీ 2వ తరగతి పిల్లలు. సృజనాత్మకత. సృజనాత్మకత చూడండి. కండి. దీనికి రంగులు దిద్దండమ్మా. బొమ్మలకు రంగులు వేయండి. ఈ బొమ్మలన్నిటిని గీయండి. ఇక్కడ రంగులు వేయండి. పాప నవ్వు చదవండి. చూడండి. వావత్తు లావత్తు వేరు వేరు. మీరు ఫస్ట్ నుంచి వేస్తారన్నారు. 2 రంగులు తీసుకుని వావత్తు లావత్తు ఒత్తులు ఏంటి ఒత్తులన్నిటికీ మీరు రంగులు వేస్తున్నారు. అలాగే ఇది కూడా వేయండి. వావత్తుకి ఒక రంగు, లావత్తుకి ఒక రంగు వేయండి. ఇది చదవండి బాగా. చల్ల, ఇల్లాలు, తల్లి, ఢిల్లీ, ఇల్లు, నెల్లూరు, మల్లె పువ్వు, కొల్లేటి కొంగ, ముల్లోకాలు, తుమ్మ ముళ్ళు, నల్ల పిల్లి. చల్ల. చల్ల, ఇల్లాలు, తల్లి, ఢిల్లీ, ఇల్లు, నెల్లూరు, మల్లె పువ్వు, కొల్లేటి కొంగ, ముల్లోకాలు, తుమ్మ ముళ్ళు, నల్ల పిల్లి. గువ్వ, తువ్వాయి, గువ్వ, తువ్వాయి, జువ్వి, నవ్వులు, దువ్వూరు, తవ్వెడు, తవ్వెడు, చద్ది బువ్వ, ఇనుప చువ్వ, తారాజువ్వ, రవ్వ లడ్డు, మువ్వల సవ్వడి. గవ్వ, తువ్వాయి, జువ్వి, నవ్వులు, దువ్వూరు, తవ్వెడు, చద్ది బువ్వ, ఇనుప చువ్వ, తారాజువ్వ, రవ్వ లడ్డు, మువ్వల సవ్వడి. పదాలు చదవండి. బొమ్మ పదం జతపరచండి. దువ్వెన, బల్లి, పిల్లి, పువ్వు, ఉల్లిపాయ, గవ్వ. దువ్వెన, బల్లి, పిల్లి, పువ్వు, ఉల్లిపాయ, గవ్వ. దువ్వెన. దువ్వెనకి ఇట్లా తీసుకెళ్ళండమ్మా. దువ్వెన. బల్లికి ఇలా తీసుకెళ్ళండమ్మా. బల్లి. పిల్లికి ఇలా తీసుకెళ్ళండి. పిల్లి. పువ్వు. పువ్వుకి ఇలా తీసుకెళ్ళండి. ఉల్లిపాయ. ఉల్లిపాయకి ఇలా తీసుకెళ్ళండి. గవ్వ. గవ్వకి ఇలా తీసుకెళ్ళండి. ఇలా గీత గీయండి. తీసుకెళ్ళమన్నానన్నగా ఏళ్ళు తీసుకెళ్ళమాకండి. గీత గీయండి పెన్సిల్ పెట్టి. పదాలు, ఈ బొమ్మలు, ఈ చిత్రమును, ఈ బొమ్మ, ఈ పదాలు కలపండి పెన్సిల్ పెట్టేలాగా. ఏంటి 101, 101లోది 101 పేజీ 2వ తరగతి పిల్లలు. అక్షరాలు కలిపి చదవండి, రాయండి. అవ్వ, గవ్వ, రవ్వ, గువ్వ, మువ్వ, బువ్వ. ఇక్కడ రాయండి అమ్మా. అవ్వ, గవ్వ, రవ్వ, గువ్వ, మువ్వ, బువ్వ రాయండి. ఇక్కడ ఉల్లి, తల్లి, నల్లి, బల్లి, చెల్లి, మల్లి. ఇక్కడ రాయండి. ఈ లైన్లో రాయండి. ఉల్లి, తల్లి, నల్లి, బల్లి, చెల్లి, మల్లి అని ఈ లైన్లో రాయండి. ఇక్కడ చూడండమ్మా. నవ్వు, పువ్వు, నువ్వు, రువ్వు, కెవ్వు. నవ్వు, పువ్వు, నువ్వు, రువ్వు, కెవ్వు రాయండి. పదాలు కలిసి చదవండి, రాయండి. చూడండమ్మా. పాల బువ్వ. పాల బువ్వకి ఇట్లా గీత కొట్టండి. ఇనప చువ్వ ఇలా గీత కొట్టండి. రెల్లు గడ్డి ఇట్లా గీత కొట్టండి. నల్ల పిల్లి ఇలా గీత కొట్టండి. అవన్నీ ఈ లైన్లో రాయండి. అలాగా ఈ లైన్ జతపరిచినవన్నీ ఈ లైన్లో రాయండి. ఏమని రాస్తారా? పాల బువ్వ, ఇనుప చువ్వ, రెల్లు గడ్డి, నల్ల పిల్లి అని రాయండి.
రెండో తరగతి పిల్లలు 102వ పేజీ. ఇప్పుడు 103వ పేజీ. 103వ పేజీ రెండో తరగతి పిల్లలు. ఇక్కడ చూడండి, కింది వాక్యాలు చదవండి, జవాబులు రాయండి. తువ్వాయి మెల్లోన మువ్వాయి ఉంది, మువ్వాయి ఎంతెంతో ముద్దవుతుంది. తువ్వాయి మెల్లోన మువ్వాయి ఉంది, మువ్వాయి ఎంతెంతో ముద్దవుతుంది. చూడండి, ఇదేంటిది? తువ్వాయి. మెళ్ళో ఏముంది? మువ్వాయి. మెళ్ళో ఏముంది? మువ్వాయి. తువ్వాయి మెళ్ళోన మువ్వాయి ఉంది, మువ్వాయి ఎంతెంతో ముద్దవుతుంది. ఇక్కడ చూడండి, ప్రశ్న ఇచ్చాడు. తువ్వాయి మెళ్ళోన ఏముంది? మువ్వాయి ఉంది. మువ్వాయి ఎలా ఉంది? ముద్దవుతుంది. ఇక్కడ రాయండి, ముద్దవుతుంది. మువ్వాయి ముద్దవుతుంది. ఈ 2 గళ్ళలో రాయండి. తర్వాత ఇక్కడ చూడండి, కింది అక్షరాలకు గుణింతం చేర్చి రాయండి. వాటితో పదాలు రాయండి. వ వ వి వి వు వు ఉరు వే వే వై ఓ ఓ వౌ వం లా 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 లీ లీ లు 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 లే లే లై లో లో లౌ లం అని రాయాలి. ఏంటి? వాకి వావొత్తు పెట్టుకుంటూ వావొత్తులతో గుణింతాలతో రాయాలి. వావొత్తు పెట్టుకుంటూ గుణింతాలతో రాయాలి. లావొత్తు పెట్టుకుంటూ లాకింత లావొత్తు పెట్టుకుంటూ గుణింతాలు రాయాలి. లా గుణింతాలు రాసి లావొత్తు పెట్టాలి దాని కింద. ఇక్కడ ఒత్తులు రాయండి. ఇక్కడ పదాలు రాయండి. ఇక్కడ చూడండి, కింది పేరాలో గీత గీసిన అక్షరానికి సరైన ఒత్తు చేర్చి చదవండి, రాయండి. చూడండి, అప్పారావు పాకింత పావొత్తు, చెప్పులు పాకింత పావొత్తు, లు కింద లావొత్తు, ముళ్ళు గుచ్చుకుంది చూ కింద చావొత్తు, పిన్ని సుని కింద నావొత్తు, ముళ్ళు లు కింద లావొత్తు, కొన్నాడు తీసుకున్నాడు నా కింద నావొత్తు, నాన్న నా కింద నావొత్తు, చెప్పులు పాకింద పావొత్తు నా కింద నావొత్తు, కొన్నాడు నా కింద నావొత్తు. ఇప్పుడు ఇవన్నీ కలిపి చదివి ఇక్కడ రాయండి. అప్పారావు చెప్పులు లేకుండా పొదలలోకి పోయాడు. కాలికి ముళ్ళు గుచ్చుకుంది. పిన్నీసుతో ముళ్ళు తీసుకున్నాడు. నాన్న నడిగి చెప్పులు కొన్నాడు. అది ఈ 3 గళ్ళల్లో రాయండి ఒత్తులు పెట్టి. అప్పారావు చెప్పులు లేకుండా పొదలలోకి పోయాడు. కాలికి ముళ్ళు గుచ్చుకుంది. పిన్నీసుతో ముళ్ళు తీసుకున్నాడు. నాన్న నడిగి చెప్పులు కొన్నాడు. రెండవ తరగతి పిల్లలు 103వ పేజీ. కింది బొమ్మలకు పేర్లు రాయండి. దువ్వెన, బల్లి, పువ్వు, గవ్వ, ఇల్లు, బల్ల. పదాలు సరిచేసి వాక్యాలు రాయండి. పాప పాల బువ్వ తినింది. మల్లె పువ్వు తెల్లగా ఉంటుంది. అవ్వ రవ్వ లడ్డు చేసింది. ఇక్కడ రండి. తారాజువ్వ మల్లేశం తారాజువ్వ వెలిగించాడు. ఇక్కడ రాయండి. నేను హల్లు అక్షరాలు తెలుసుకున్నాను. ఇక్కడ రాయండి. నేను హల్లు అక్షరాలు తెలుసుకున్నాను అని రాయండి. ఎన్నో పేజీ? 104వ పేజీ. ఇంటికి సంబంధించి ఇచ్చిన పదాలతో వాక్యాలు రాయండి. ఇంటికి సంబంధించి ఇచ్చిన పదాలతో వాక్యాలు రాయండి. ఇల్లు చూడండి, ఇల్లు, పునాది, ఇల్లు గడప, ఇల్లు గదులు, ఇల్లు తలుపులు, ఇల్లు కప్పు. ఇంటికి సంబంధించి ఇచ్చిన పదాలతో వాక్యాలు రాయండి. ఇల్లు కిటికీలు, ఇల్లు పెరడు, ఇల్లు గోడలు, ఇల్లు పునాది, ఇల్లు గదులు, ఇల్లు గడప, ఇల్లు తలుపులు. ఇట్లా
ఇంటికి పునాది ఉండాలి. ఇక్కడ రాయాలి మీరు ఇట్లా రాసి. ఇంటికి పునాది ఉండాలి, ఇంటికి గడప ఉండాలి, ఇంటికి గదులు ఉండాలి, ఇంటికి గోడలు ఉండాలి, ఇంటికి పెరడు ఉండాలి, ఇంటికి కిటికీలు ఉండాలి, ఇంటికి కప్పు ఉండాలి, ఇంటికి తలుపులు ఉండాలి అని ఇక్కడ రాయాలి. మీరు రాయండి. కళ్ళల్లోని అక్షరాలతో పదాలు రాయండి. పదాలతో వాక్యాలు రాయండి. ఇక్కడ అక్షరాలు ఇచ్చాడు, పదాలు రాయండమ్మా. మల్లె, మల్లె, బల్లి, తోక, ఉల్లి, తవ్వ, మువ్వ, దువ్వెన, ఇవన్నీ ఇక్కడ రాయండి. అట్లా పదాలు కలుపుని రాయండి. అక్షరాలనే పదాలు కలుపుని రాయండి. ఇక్కడ ఏం చేస్తాను, మల్లె పువ్వు తెల్లగా ఉంటుంది, మల్లె పువ్వు తెల్లగా ఉంటుంది. తర్వాత ఉల్లిపాయ కూరలో వేస్తారు, దువ్వెనతో తల దువ్వుకుంటారు, మువ్వ కాలికి అందం, మువ్వ కాలికి అందం. బల్లి గోడపైన ఉంటుంది, గోడపైన బల్లి ఉంటుంది. తర్వాత ఇక్కడేం రాస్తారు, అవ్వ లడ్డు చేసింది, అవ్వ లడ్డు చేసింది. గీతలలో అందంగా రాయండి. చిరునవ్వులు చిందించే పాపలు, తాబేలు మెల్లమెల్లగా నడిచింది. చిరునవ్వులు చిందించే పాపలు, తాబేలు మెల్లమెల్లగా నడిచింది. చెప్పుకోండి చూద్దాం. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్కలాడింది. ఏమిటది? అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్కలాడింది. ఏమిటది? ఏమిటి? కవ్వం. ఏమిటి? కవ్వం. చల్లకాం గుత్తి అంటారు, కవ్వం అంటారు. కవ్వం. ఇక్కడ ఒత్తులు రాయండి, పదాలు రాయండి. ఒత్తుల బుట్ట చదవండి. కింది పదాలు చదవండి. ద్విత్వాక్షరాలకు 0 చుట్టండి. ద్విత్వాక్షరాలు ఏంటి? ఇక్కడ ద్విత్వాక్షరాలు ఏ ఒత్తుకు ఆ ఒత్తు వచ్చిందని ద్విత్వాక్షరాలు అంటారు. వాటికి రౌండ్లు చుట్టండి. అక్కర, బుగ్గలు, ముచ్చట, సజ్జలు, బుట్టలు, గడ్డలు, ఉత్తరం, బద్దలు, మన్నన, కప్పలు, రబ్బరు, రెమ్మలు. వీటిలన్నిటికీ రౌండ్ చుట్టండి. మధ్యలో ఉన్నన్నిటికీ మీరు అనండి నోటితో. అక్కర, బుగ్గలు, ముచ్చట, సజ్జలు, బుట్టలు, గడ్డలు, ఉత్తరం, బద్దలు, మన్నన, కప్పలు, రబ్బరు, రెమ్మలు, రొయ్యలు, కర్రలు, పిల్లలు, మువ్వలు, హైలెస్స, కస్సుబుస్సు, టక్కరినక్క, పల్లెటూరు, రచ్చబండ, గజ్జెలగూడు, చిట్టచివర, తత్తరపాటు. రొయ్యలు, కర్రలు, పిల్లలు, మువ్వలు, హైలెస్స, కస్సుబుస్సు, టక్కరినక్క, పల్లెటూరు, రచ్చబండ, గుజ్జెనగూడు, చిట్టచివర, తత్తరపాటు. గోరు ముద్దలు, వెన్న ముద్ద, వర్రి కుప్పలు, కొబ్బరి బోండం, అమ్మ మనసు, కొయ్యారక, చేతి కర్ర, చల్లకుండ, మువ్వల సవ్వడి, ముక్కుకు ముక్కెర, ముద్దు ముచ్చట, పంచవెన్నెలు. గోరు ముద్దలు, వెన్న ముద్ద, వరి కుప్పలు, కొబ్బరి బోండం, అమ్మ మనసు, కొయ్యారక, చేతి కర్ర, చల్లకుండ, మువ్వల సవ్వడి, ముక్కుకు ముక్కెర, ముద్దు ముచ్చట, పంచవన్నెలు. అవ్వాయి తువ్వాయి, చెల్లాచెదురు,
గొడ్డు గోద అవ్వాయి తువ్వాయి చెల్లా చెదురు గొడ్డు గోద చిన్న పెద్ద నవ్వుల పువ్వులు చిక్కు లెక్క దుద్దులు రొక్కం కచ్చపి బుద్ధుడు ఇక్కడ స్వేచ్ఛ అని రాశారు. స్నేచ్ఛ అని రాశారు. నా ఒత్తు కాదు, యావత్తు స్వేచ్ఛ. విట్టలుడు అవ్వాయి తువ్వాయి చెల్లా చెదురు గొడ్డు గోద చిన్న పెద్ద నవ్వుల పువ్వులు చిక్కు లెక్క దుద్దులు రొక్కం కచ్చపి బుద్ధుడు స్నేచ్ఛ విట్టలుడు. పదాలు చదవండి. బొమ్మ పదం జతపరచండి. చూడండి అమ్మ, ఇక్కడ కొబ్బరికాయ, పొట్టేలు, నిమ్మకాయ, గొడ్డలి, జడకుచ్చులు, గజ్జెలు. కొబ్బరికాయ, పొట్టేలు, నిమ్మకాయ, గొడ్డలి, జడకుచ్చులు, గజ్జెలు. ఇక్కడ అన్నీ చూడండి ఇది జతపరచండి. కొబ్బరికాయ ఇక్కడ లైన్ కొట్టండి. పొట్టేలు ఇగో దీనికి లైన్ కొట్టండి. నిమ్మకాయ దీనికి లైన్ కొట్టండి. గొడ్డలి దీనికి లైన్ కొట్టండి. జడకుచ్చులు దీనికి లైన్ కొట్టండి. గజ్జెలు దీనికి లైన్ కొట్టండి. 107వ పేజీ 2వ తరగతి పిల్లలు చదువుకున్నారు కదమ్మా, వచ్చేసినాయి. కింది పదాలు జతపరిచి చదవండి, రాయండి. తామర జతపరచాలి. తామరి మొగ్గ తామరి మొగ్గ. సబ్బు బిళ్ళ ఇలాగా. కోడిగుడ్డు ఇలా లైన్ కొట్టండి. చల్లని మజ్జిగ ఇలాగా. చెత్త బుట్ట ఇలాగా. అగ్గి పెట్టె ఇలాగా. గువ్వల జంట ఇలాగా. టక్కరి నక్క ఇలాగా. ముసిముసి నవ్వులు ఇలాగా. ఇక్కడ రాయాలి. ఏ పదాలు మీరు జతపరిచిన పదాలు ఇక్కడ రాయండి. ఎలా రాస్తారు? తామరి మొగ్గ, సబ్బు బిళ్ళ, కోడిగుడ్డు, చల్లని మజ్జిగ, అగ్గి పెట్టె, గువ్వల జంట, టక్కరి నక్క, ముసిముసి నవ్వులు, చెత్త బుట్ట రాశారు కదమ్మా. చూడండమ్మా, బొమ్మలకు బదులుగా పదాలతో వాక్యాలు చదవండి, రాయండి. కోతులు చెట్టు పైకి దూకుతున్నాయి. అమ్మ దువ్వానతో తల దువ్వింది. దువ్వాన ఇక్కడ చెట్టు, ఇక్కడ దువ్వాన రాయండి. మామయ్య బస్సులో ఊరికి వెళ్ళాడు. బస్సు రాయండి. పచ్చిక మీద పిచ్చుక ఉంది. పిచ్చుక రాయండి. 108వ పేజీ. ఏమని రాస్తారు ఇక్కడ? చెట్టు, దువ్వెన, బస్సు, పిచ్చుక. 2వ తరగతి పిల్లలు. కింది పేరాన చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి. ఆ రోజు దీపావళి పండుగ. టపాసులు కొందామని హరి, పల్లవి బజారుకు వెళ్ళారు. అక్కడ కాకర, పువ్వొత్తులు, చిచ్చుబుడ్డులు, తారాజువ్వలు, మతాబులు కొన్నారు. ఇంటికి తిరిగి వచ్చారు. సంతోషంగా పండుగ జరుపుకున్నారు. చూడండమ్మా, ఆ రోజు దీపావళి పండుగ. టపాసులు కొందామని హరి, పల్లవి బజారుకు వెళ్ళారు. అక్కడ కాకర, పువ్వొత్తులు, చిచ్చుబుడ్డులు, తారాజువ్వలు, మతాబులు కొన్నారు. ఇంటికి తిరిగి వచ్చారు. సంతోషంగా పండుగ జరుపుకున్నారు. ఎవరెవరు బజారుకు వెళ్ళారు? ఎవరెవరు బజారుకు వెళ్ళారు? ఎవరెవరు బజారుకి వెళ్ళారమ్మా? ఎవరెవరు బజారుకి వెళ్ళారు? చూడండి, ఇక్కడ హరి, పల్లవి బజారుకు వెళ్ళారు. ఎవరెవరు వెళ్ళారు? హరి, పల్లవి బజారుకు వెళ్ళారు. ఇక్కడ రాయండి అమ్మా హరి, పల్లవిని. బజార్లో ఏమేమి కొన్నారు? టపాసులు కొందామని వెళ్ళారు. ఏమేమి కొన్నారు? టపాసులు. చెప్పండి. కొవ్వొత్తులు, చిచ్చుబుడ్డులు, తారాజువ్వలు, మతాబులు కొన్నారు. అమ్మా ఏమేమి కొన్నారు? పువ్వొత్తులు,
చిచ్చుబుడ్డులు, తారాజువ్వలు, మతాబులు కొన్నారా? అవి ఇక్కడ రాయండమ్మా. ఇక్కడ చూసారు కదా, రాయండి. పువ్వొత్తులు. ఇక్కడ మీకు ఏ ఒత్తుకు ఆ ఒత్తు రాయాలి. కాకి కావొత్తులాగా ఇక్కడ అక్షరాలు ఏవైతే ఉన్నాయో అక్షరాలకి అదే ఒత్తు రాయండి. రాసిన తర్వాత ఆటికి అదే ఒత్తు రాయండి. దేమొత్తు? గా ఉంది కాబట్టి గా ఒత్తు, చావొత్తు, జావొత్తు, టావొత్తు, డావొత్తు, ఇంకా ఏముంది? దావొత్తు, నావొత్తు, పావొత్తు, బావొత్తు, మావొత్తు, యావొత్తు, రావొత్తు, లావొత్తు, వావొత్తు. అలా రాసిన తర్వాత మీరేం చేస్తారో, గా కింద గావొత్తు, చా కింద చావొత్తు, జా కింద జావొత్తు, టా కింద టావొత్తు, డా కింద డావొత్తు, దా కింద ధావొత్తు, నా కింద నావొత్తు, పా కింద పావొత్తు, బా కింద బావొత్తు, మా కింద మావొత్తు, యా కింద యావొత్తు, రా కింద రావొత్తు, లా కింద లావొత్తు, వా కింద వావొత్తులు పెట్టాలి. మీరు అట్లా రాసేయండి. వీటిలో గళ్ళల్లో రాసుకోండి. ఇప్పుడు చూడండి, ఆ ఒత్తులతో పదాలు రాయండి. రాయండమ్మా. నక్క, నక్క, ముగ్గు, మొగ్గ, టిక్కు రాయండి. బుట్ట, తట్ట, నత్త, చెత్త, ఎద్దు, సబ్బు, గువ్వలు, నవ్వులు రాయండి. మీ ఇష్టం. ఈ పదాలు రాసుకోవచ్చు. మీరు ఏ పదమైనా రావచ్చు. ఒత్తులతో పదాలు రాయండి. మీకు వచ్చినాయని ఎలా తెలుస్తుంది? నేను చెప్పినయే రాయక్కర్లేదు. మీకు ఒత్తులతో పదాలు రాయండి. బాగా చదివే పిల్లలు ఉన్నారు, తెలివిగల పిల్లలు ఉన్నారు, వాళ్ళు చక్కగా ఒత్తులతో పదాలు రాయండి.